నమస్కారం ఆరెంజ్ బులెటిన్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. అన్ని వర్గాలకు ఆమోదయోగ్యమైన బడ్జెట్ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రశంస. హిందువుల మనోభావాలతో చెలగాటమా? జగన్మోహన్ రెడ్డికి తుమ్మలపల్లి రమేష్ సూటి ప్రశ్న. 3 కోట్ల విలువైన స్థలం ఇచ్చినా గౌరవం లేదు. మున్సిపల్ అధికారులపై చైర్పర్సన్ ఆగ్రహం. నిర్దేశిత గడువులోగా సర్వే పూర్తి చేయాలి. అధికారులకు కమిషనర్ సత్యనారాయణ ఆదేశం. మండపేట నియోజకవర్గంలో వెలుగులు. మంత్రి గొట్టిపాటి, ఎమ్మెల్యే వేగుడు చేతుల మీదుగా సబ్స్టేషన్ ప్రారంభం. ఇక వివరాలు చూస్తే దేశంలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులకు అనుగుణంగా కేంద్ర బడ్జెట్ ఉందని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. గురువారం కాకినాడ క్షత్రియ పరిషత్లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్ని వర్గాలకు అనుకూలంగా ఉన్న బడ్జెట్ను ప్రవేశపెట్టారని కితాబిచ్చారు. దేశంలో ఇప్పటి వరకు లేని విధంగా ఈ బడ్జెట్ రూపొందించారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. పాత్రికేయుల సమావేశంలో భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు, పార్టీ సీనియర్ నాయకులు ఎనిమిరెడ్డి మాలకొండయ్య, దుబ్బూరి సుబ్రహ్మణ్యం, యార్లగడ్డ రామ్కుమార్, ప్రోగ్రాం కోఆర్డినేటర్ దాట్ల కృష్ణవర్మ, పోతిరెడ్డి కృష్ణకాంత్, మాజీ కార్పొరేటర్ గోడి సత్యవతి వెంకట్, మాజీ కౌన్సిలర్ పెండెం శ్రీదేవి, కుండల సాయి కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఇది ప్రధానంగా ఆంధ్రప్రదేశ్, ఒడిశా దిశగా కూడా ఈ బడ్జెట్లో వీటికి పెద్ద ఎత్తున ప్రోత్సాహం ఇవ్వడం కూడా జరిగింది. మరొక పక్క ఇవాళ 2026-27కి సంబంధించి యూనియన్ గవర్నమెంట్ ఏదైతే బడ్జెట్ను ప్రవేశపెట్టిందో ఆ బడ్జెట్ పైన పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో, కూటమి ఆధ్వర్యంలో బడ్జెట్లో ఉన్న విషయాల్ని ప్రజలకి వివరించాలి అనేది ఒక కార్యక్రమం పెట్టుకుంది. చాలామంది ఒక డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నారు. ఎప్పుడూ లేని విధంగా ఈరోజు కేంద్ర బడ్జెట్కి ఎందుకు ఇంత ప్రచారం కల్పిస్తూ ఉన్నారు అనేది మీడియా మిత్రులు అడుగుతూ ఉన్నారు, బయట సామాన్య ప్రజానీకం అడుగుతూ ఉన్నారు. కొంతమంది ఏమంటారంటే అంత పెద్ద అట్రాక్టివ్గా కానీ లేకపోతే జనరంజకంగా కానీ బడ్జెట్ లేదు అని కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. మొట్టమొదటిగా దానికి సంబంధించి నేను ఒక అంశాన్ని మీకు తెలియజెప్పాలనుకుంటా ఉన్నాను. మనకి ఒక సంవత్సర కాలంగా భారతదేశంలో భౌగోళికంగా కానీ, రాజకీయంగా కానీ, ఆర్థికంగా కానీ ఒక అనిశ్చిత స్థితి ఏర్పడింది. దాని నుంచి దేశాన్ని రక్షించే ప్రయత్నం ఇవాళ ఈ బడ్జెట్ గురించి ప్రజలకు వివరించాలి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా ఈ బడ్జెట్ వల్ల మేలు చేకూరింది అనేది కూడా తెలియచెప్పాలి. చాలామంది మాట్లాడుతూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్కి ఇందులో ఏం మేలు చేకూరింది అని. ఆ విషయాన్ని కూడా వివరించాలనేది ఇవాళ ఇక్కడ కూటమి కూడా నిర్ణయించుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇన్కమ్ ట్యాక్స్ వసూళ్ల గురించి ఇప్పటికే నేను చెప్పాను. దానికి దాదాపుగా 1,26,00,00,000 కోట్ల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ వసూళ్లు మనకు తగ్గాయి. అట్ ది సేమ్ టైం జిఎస్టీ స్లాబ్ల తగ్గింపుతో 1.31 లక్షల కోట్లు ఆదాయం తగ్గింది. మనకి ఒక 20 ఇయర్స్గా సురక్షిత రంగంగా ఉంది. అది అకస్మాత్తుగా మరి మన గందరగోళంలో పడింది. ఈ దేశీయ బలహీనతల్ని పరిష్కరించుకోవడమే ప్రధాన ధ్యేయంగా ఇవాళ నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టింది అనేది ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. గత వైసీపీ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నో రకమైన స్కాములు చేసి కోట్ల రూపాయలు దోచేశారని జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ ఆరోపించారు. ఈ సందర్భంగా రమేష్ మీడియాతో మాట్లాడుతూ అంతటితో ఆకుండా హిందువుల పవిత్ర దైవమైన తిరుమల శ్రీవారి లడ్డూను సైతం కల్తీ నెయ్యి ద్వారా అవినీతికి పాల్పడ్డారన్నారు.
సిట్ నివేదికలో కెమికల్ యాసిడ్ శ్రీవారి లడ్లో వాడినట్లు నివేదికలు వచ్చినా సరే వైసీపీ ప్రభుత్వం ఇంకా తామేమీ తప్పు చేయలేదంటూ బుకాయిస్తుందన్నారు. దమ్ముంటే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి అప్పటి టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి అండ్ వైసీపీ బ్యాచ్ కి ఏమాత్రం చిత్తశుద్ధున్నా తిరుపతి లడ్డూలో మేము ఏ విధమైన అవినీతి కల్తీకి పాల్పడలేదని ఆ దేవునిపై ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు. క్రైస్తవ మతస్థుడైన జగన్మోహన్ రెడ్డి అన్ని మతాలను గౌరవించాల్సిన బాధ్యత తనపై ఉందని, హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా వ్యవహరించడం సరికాదని తుమ్మలపల్లి రమేష్ అన్నారు. నమస్కారం అండి. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం గత 10-15 రోజులుగా వైసీపీ వాళ్ళు మా ఎన్డీఏ గవర్నమెంట్ మీద, మా నాయకులు జనసేన అధ్యక్షులు ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి మీద, అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద, అందరి మీద కూడా వీళ్ళు నోటుకొచ్చిన విధంగా మాట్లాడడం జరుగుతుంది. ఎందుకంటే ఈ యొక్క అవినీతి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ లడ్డూ మీద ఎన్నో రకాలైన స్కాములకి ఆయన సూత్రధారి ఉండి ఎన్నో రకాలైన తిరుపతి వెంకన్న అంటే ఈరోజు తిరుపతి వెంకటేశ్వర స్వామి అంటే మన ప్రపంచంలోనే అతి బాగా భక్తులున్న దేవుడు. అలాగే ప్రపంచవ్యాప్తంగా మన హిందూ ధర్మంలో, హిందూ సనాతన ధర్మంలో కూడా డిబి నివేదిక కూడా ఇచ్చింది, ఇది ఇందులో కల్తీ జరిగిందని చెప్పి. కానీ దొంగ అన్నట్టు ఏమీ లేదని చెప్పి వీళ్ళు ప్రచారం చేయడం జరుగుతుంది. కానీ ఇది క్లియర్గా మొన్న నివేదిక సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం సిబిఐ ఇచ్చిన నివేదికలో కూడా ఫిష్ ఆయిల్ అలాగే బీఫ్ ఆయిల్ కూడా ఉండి ఈ యొక్క కెమికల్ తయారు చేసి ఈ కెమికల్తో ఆ లడ్డూలు తయారు చేశారని చెప్పడం క్లియర్గా జరిగింది. మీరు ఈరోజు నేను జనసేన పార్టీ తరఫున మీకు సవాల్ విసురుతున్నాను. ఈ జగన్మోహన్ రెడ్డి అండ్ కో మీరందరూ కూడా దేవదేవుడి మీద నమ్మకం ఉండి మీరు అందరూ రండి, దేవుడి మీద ప్రమాణం చేస్తానని చెప్పి మీరందరూ, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే దేవుడి మీద ప్రమాణం చేయండి, రండి అని చెప్పి సవాల్ విసురుతున్నాను మీకు, ఏ తప్పు జరగకపోతే. కాబట్టి ఇదే దుష్ప్రచారం మీరు చేస్తే మేము తీవ్రంగా ఖండించడం. ఏ రకమైన మా నాయకుని కూడా మీరు ఈరోజు దేశంలోనే మా నాయకుడు ప్రతి రాష్ట్రం తిరిగి ఈరోజు ఒక నీతికి నిబద్ధతకి నిలువెత్తు సాక్ష్యం కింద ఉన్న మా నాయకుడిని మీరు కామెంట్ చేస్తే జనసేన పార్టీ తరఫున మేము తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నాం. ఈ రకమైన కామెంట్లు మానేయండి. ప్రముఖ ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ప్రయాణిస్తున్న కారుకు రోడ్డు ప్రమాదం జరిగింది. సకినెట్పల్లి మండలం అంతర్వేదిలో బుధవారం సాయంత్రం లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో ప్రవచనాలు చెప్పడానికి వస్తున్న సమయంలో తాళ్లరే వద్ద తాను ప్రయాణిస్తున్న కారును వెనుక నుంచి మరో కారు ఢీకొట్టిందని ఆయన అంతర్వేదిలో చెప్పారు. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఏమీ కాలేదని, స్వామివారి దయతోనే బయటపడ్డామని చాగంటి కోటేశ్వరరావు తెలిపారు. వచ్చేటప్పుడే మేము ఒక పెద్ద ఆపద గడిచి ఇక్కడికి వచ్చాం. మేము కారులో వస్తుండగా తాళ్ళరేవు దగ్గరికి వచ్చేటప్పటికి అకస్మాత్తుగా వెనక నుంచి మరి ఆయన ఏం చేస్తున్నారో డ్రైవింగ్ చేస్తూ తెలియదు, ఆయన చూసుకోలేదు, చాలా వేగంగా వచ్చేస్తూ ఆయన అకస్మాత్తుగా బ్రేకులు వేసినా సరే ఆ కాలు చాలా దూరం ఈడ్చి వచ్చేసి మేము ప్రయాణిస్తున్న కారుని వెనక భాగంలో కొడితే అదృష్టవశాత్తు మెడలు అదిరిపోయేలా కదిలిపోయాను తప్ప ఎవ్వరికీ ఏ ప్రమాదం లేకుండా కారు వెనక భాగం మాత్రమే సొత్తపడి గట్టెక్కేశాం. అంటే ఏదో ప్రమాదం జరగవలసినటువంటి క్షణంలో నువ్వు అంతర్వేది నా సన్నిధానానికి వస్తున్నావు, నా గురించి చెప్పడానికి వస్తున్నావు. ఇప్పుడు ఈ ఆపద నిన్ను గ్రసించడానికి వీల్లేదు. అది నేను తప్పించుకోగలిగింది కాదు. ఆ కారు ఆయన ఇంకొక క్షణం చూసుకోకపోతే ఏమైపోదు అందరం. కానీ ఆఖరి క్షణంలో చూడడంలో కారు అంత దెబ్బ తిని ఆగింది. ఎవరు తప్పించారు? ముందుకు చూస్తున్న మేం తప్పుకోలేదు. వెనక నుంచి వచ్చినటువంటి ప్రమాదాన్ని
మండపేట పురపాలక సంఘం వాటర్ వర్క్స్ స్థలంలో నూతనంగా నిర్మించిన సబ్స్టేషన్ ప్రారంభోత్సవంలో ప్రోటోకాల్ విషయంలో తనకు అవమానం జరిగినట్లు మున్సిపల్ చైర్పర్సన్ పత్తిబాడ నూకదుర్గారాణి తెలిపారు. గురువారం మున్సిపల్ కార్యాలయంలో ఆమె మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 2007 సంవత్సరంలో బిక్కిని కృష్ణార్జున్ చౌదరి ఎమ్మెల్యేగా ఉండగా సబ్స్టేషన్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయించారన్నారు. అప్పటి కౌన్సిల్ టీడీపీ పార్టీ కావడంతో కొన్ని కారణాల వల్ల దాన్ని కౌన్సిల్లో తిరస్కరించడం జరిగిందన్నారు. ఇప్పుడు తాజాగా రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే జోగేశ్వరరావు సబ్స్టేషన్కు నిధులు మంజూరు చేయించడం మంచి విషయమే అయినా దాని నిర్మాణానికి దాదాపు 3 కోట్ల విలువ చేసే స్థలం తమ కౌన్సిల్ మంజూరు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అంతేకాకుండా ఆ స్థలానికి 18 లక్షల రూపాయల సాధారణ నిధులతో స్థలాన్ని లెవెలింగ్ చేయించి గ్రావెల్ రోడ్ వేయడం జరిగిందన్నారు. ఇవన్నీ ప్రజల అవసరాలు గుర్తుపెట్టుకుని చేసినవి అన్నారు. పట్టణ ప్రథమ పౌరాలిగా తన పేరును హైలైట్ చేసి వేయకుండా ఎక్కడో క్రింద వేసినట్లు ఆమె తెలిపారు. అంతేకాకుండా తమ నాయకుడైనటువంటి రాష్ట్ర సబార్డినేటర్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తుల పేరు ఎక్కడా వేయలేదన్నారు. ఇటీవల పురపాలక శాఖ మంత్రి నారాయణ చేతుల మీదుగా ప్రారంభించిన శిలాఫలకాల్లో కౌన్సిలర్ల పేర్లు కూడా ఎక్కడా వేయలేదన్నారు. అందరికీ నమస్కారం అండి. మరి ఈ రోజున సబ్స్టేషన్ ఓపెనింగ్కి వెళ్తే అక్కడ నాకు అవమానం జరిగింది. ఎందుకంటే 2007లో మన ఎక్స్ఎమ్మెల్యే కృష్ణార్జున్ చౌదరి గారు ఈ సబ్స్టేషన్కి ప్రతిపాదన నిధులు కూడా తీసుకొచ్చారు. అప్పుడు మరి టీడీపీ హయాంలో ఉన్న మరి జోగేశ్వరరావు గారే నేను కౌన్సిల్ మెజార్టీ ఉండడంతో దాన్ని రిజెక్ట్ చేశారు. కానీ ఇప్పుడు మళ్ళీ అదే వాళ్ళే హయాంలో ఉన్న తీసుకొచ్చినా సరే ప్రజలకి ఏ ఇబ్బంది ఉండకూడదు, ప్రజలందరూ హ్యాపీగా ఉండాలని చెప్పేసి మా కౌన్సిల్ అంతా కూడా దీన్ని అందరం కూడా కౌన్సిల్లో ఆమోదించాము. మేము ఆమోదించడం వల్లే ఈ రోజున ఆయన ఒకవేళ నిధులు తెచ్చినా కట్టగలిగారు. నిజంగా మేము ప్రజల దృష్టి పెట్టుకోకుండా చేయకూడదు అనుకుంటే ఇది అసలు అవ్వనే అవ్వదు. కానీ మన మండపేటలో అందరూ కూడా హ్యాపీగా ఉండాలని చెప్పేసి అందరం కూడా దీనికోసం ఆమోదించాం. కానీ ఏంటంటే ప్రోటోకాల్ ప్రకారం నన్ను అవమానించారు రూల్గాన. ఈ రోజున మేము ఆమోదించకపోతే ఏమీ ఉండదు. అలాగే 18 లక్షలు పెట్టి నిధులు కూడా మేము ఆ రోడ్డు వేయించడానికి కూడా పెట్టాము. అలాంటిది నా పేరుని ఆయన సభాధ్యక్షులుగా జోగేశ్వరరావు గారిది వేసుకున్నాక మరి ముఖ్య అతిథులుగానైనా సరే నా పేరు హైలైట్ చేసి చెయ్యాలి. ఎందుకంటే అది నా ఈ మండపేటకి ఫస్ట్ పర్సన్ నేను. కానీ నన్ను అవమానపరిచారు. అలాగే కూడా మా ఎమ్మెల్సీ గారి పేరు కూడా ఆయనది వేయలేదు. అంటే కౌన్సిలర్ పేర్లు అది వేసిన ఎమ్మెల్సీగా ఆయన మరి ఇప్పుడు కాకినాడ నగరంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న కుటుంబ సమగ్ర సమాచార సర్వేకి ప్రజలు పూర్తి స్థాయిలో సహకరించాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ పిలుపునిచ్చారు. గురువారం కాకినాడ నగరంలోని 2వ డివిజన్లో జరుగుతున్న కుటుంబ సమగ్ర సమాచార సర్వేను కమిషనర్, డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్తో కలిసి ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కుటుంబాల వివరాలను ఏ విధంగా నమోదు చేస్తున్నారో పరిశీలించి సిబ్బందికి పలు సలహాలు, సూచనలు చేశారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కుటుంబ సమగ్ర సమాచార సర్వేను నిర్దిష్ట గడువులపై పూర్తి చేయాలని సూచించారు. ప్రతి కుటుంబంలోని సభ్యుల ఆర్థిక, సామాజిక, విద్యా తదితర స్థితిగతులను సమగ్రంగా తెలుసుకునే ఉద్దేశంతో ఈ సర్వే నిర్వహిస్తున్నట్టు తెలిపారు. అధికారులు, సిబ్బంది సమన్వయంతో ప్రతి ఇంటికి వెళ్లి అన్ని వివరాలను ఖచ్చితంగా సేకరించి ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని ఆదేశించారు. సర్వే ప్రక్రియలో ఎటువంటి అవకతవకలకు అవకాశం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అలాగే కుటుంబ సమగ్ర సమాచార సర్వే నిమిత్తం తమ వద్దకు వచ్చేవారు కార్యదర్శులు, సచివాలయ సిబ్బందికి పూర్తి సమాచారం అందించి ప్రజలు సహకరించాలని కమిషనర్ కోరారు. ప్రజలందరికీ నమస్కారం. ఆ సార్లు అందరూ వచ్చారు. అందరి వివరాలు కనుక్కొని ఎవరి కుటుంబానికి ఏ అవసరమో అవి అందరూ తీర్చడానికి గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారి ఆదేశం ప్రకారం అందరూ చేస్తున్నారు. అది అందరి అవసరాలు కుటుంబానికి ఎంత అవసరం ఉందో, ఏ అవసరాలు ఉన్నాయో వాళ్ళు తీర్చడానికి ఇంటింటికి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన 2వ వార్డులో వచ్చాము. 2వ వార్డుకి సంబంధించి యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే సంబంధించి మా వివరాలు సేకరించడం కోసం డోర్ టు డోరు మన ఎనిమిటీస్ వస్తున్నారు, ఇంజనీరింగ్ ఎనిమిటీస్ వస్తున్నారు, మనకు వార్డు ఎనిమిటీస్ వచ్చినప్పుడు ప్రతి వారి ఇంటికి వెళ్ళినప్పుడు బాబు వివరాలు తీసుకుంటున్నాము. ఎందుకంటే ప్రభుత్వం దీనిపైన ఒక సర్వే చేసి ప్రజలు ఏ విధమైన విధానంలో ఉన్నారు, ప్రజలకు ఆర్థిక పరిస్థితి ఏంటి, వారు ఇంకా ఏమి కోరుకుంటున్నారు, వారికి ఉన్న సౌకర్యాలు ఏంటి, ఇంకా కావాల్సిన సౌకర్యం ఏంటి అనే విషయం పైన కూలంకషంగా అన్ని డీటెయిల్స్ మనం తీసుకుంటున్నాము. డీటెయిల్స్ తీసుకుంటున్నప్పుడు అందరూ కూడా ప్రజలందరూ కూడా సహకరించి మీ యొక్క పూర్తి వివరాలు, నిజమైన వివరాలు అందించినట్లయితే మనకి ప్రభుత్వంకి దగ్గర మన డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. దాన్ని బట్టి మనకి ఒక విజన్ ప్లాన్ మన గౌరవ ముఖ్యమంత్రి వారు 2047 దానికి ప్రపంచంలోనే ఆంధ్రప్రదేశ్ ఉన్నత స్థానంలో ఉండటం కోసం విజన్ ప్లాన్ తయారు చేస్తున్నాం. ఆ విజన్ ప్లాన్
దానికి అనుగుణంగా ఏదైతే మనం ఈ వివరాలన్నీ సేకరించుకుని ప్రజలకి ఏమున్నాయి ఏం కావాలనేది మనం తయారు చేసుకోవడం కోసం మరి మీ ఇంటికి వచ్చి బ్రహ్మకుమారుల బోధనలు శ్రీకృష్ణుడు రాసిన భగవద్గీత ఆధారంగానే ఉంటాయని వాటిలో ఉన్న జీవన విధానం జీవిత పరివర్తన వంటి సారాంశాలను వివరిస్తామని ప్రజాపిత బ్రహ్మకుమారి ఐశ్వర్య విశ్వవిద్యాలయ గోదావరి జోన్ ఇన్ఛార్జ్ రజనీ దీది పేర్కొన్నారు. ఈ నెల 7వ తేదీన కాకినాడలోని జేఎన్టీయూ క్యాంపస్లో సాయంత్రం 6 గంటల నుంచి సంబంధాలలో సఖ్యతకు తాళం చెవి అనే పేరుతో ఇంటర్నేషనల్ బ్రహ్మకుమారిస్ మోటివేషనల్ స్పీకర్ సిస్టర్ బీకే శివాని బోధన చేస్తారని చెప్పారు. ఈ శివాని కార్యక్రమానికి సంబంధించి వివరాలను రజనీ గురువారం కాకినాడ సర్పవరం సెంటర్లో ఉన్న బ్రహ్మకుమారి కార్యాలయంలో విలేకరులకు వెల్లడించారు. ఈ సందర్భంగా రజనీ మాట్లాడుతూ ప్రజల మానసిక ఆరోగ్యం ఆధ్యాత్మిక వికాస లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు చెప్పారు. వివిధ సంబంధాల్లో ఎదురయ్యే సమస్యలు, వాటి ఆధ్యాత్మిక పరిష్కారాలు, మానసిక ప్రశాంతతను ఎలా సాధించాలన్న అంశాలను శివాని స్పష్టంగా వివరిస్తారని తెలిపారు. శివాని గత 27 ఏళ్లుగా రాజయోగ ధ్యానం, ఆత్మ వికాసంపై ప్రసంగాలు చేస్తూ కోట్లాది మందికి మార్గదర్శకంగా నిలిచారన్నారు. రాజీవ్ నందన్ రాయ్ డిప్యూటీ డైరెక్టర్. 8కి క్లోజ్ అవుతుంది. అందరూ బిఫోర్ టైమే రావాలి. తర్వాత వచ్చిన తర్వాత మేము ఎవరిని మీరు లేచి వెళ్ళొద్దు అని చెప్పనవసరం లేదు. ఆమె స్పీచ్ ఒక మ్యాజిక్ లాగా ఉంటుంది. ఎవరు లేచి వెళ్ళాలని కూడా అనుకోరు. అందుకని అందరూ తప్పకుండా 6కి బిఫోర్ 15 మినిట్స్ వచ్చేస్తే ఎవరి ప్లేస్ వాళ్ళు తీసుకోగలుగుతారు. ప్రతి ఒక్కరు మాకు ముందు సీట్ ఇస్తారా అని అడుగుతున్నారు. ముందుగా వచ్చిన వాళ్ళకి ముందు సీట్ దొరుకుతుంది. అందుకని 6 గంటల నుంచి 8 గంటల వరకు జేఎన్టీయూ అల్యూమిని హాల్ బయట ఉన్న గ్రౌండ్స్లో మోటివేషనల్ స్పీకర్ శివాని సిస్టర్ వస్తున్నారు. ఆమె ప్రోగ్రాము ఏర్పాటు చేయడం జరిగింది. శివాని సిస్టర్ని కాకినాడకి పిలవాలని మేము 5 సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తున్నాము. ఆమె మా విశ్వవిద్యాలయంలో సేవలో ఉండేటువంటి సిస్టర్. కానీ ఆమె కార్యక్రమాలు 2 ఇయర్స్ ముందు నుంచే అన్నీ ఫిక్స్ అయిపోయి ఉంటాయి. అందువల్ల మన దగ్గరికి పిలవడానికి చాలా టైం తీసుకుంది. మేము కాకినాడ, అమలాపురం, రాజమండ్రి కోసమని ఆమెని పర్మిషన్ అడుగుతూ ఉన్నాము. ఆఖరికి అనుకోకుండా 2026లో మాకు లాటరీ తగిలింది. అయితే శివాని సిస్టర్ ఒక ప్రత్యేకమైన వ్యక్తి. ఎందుకంటే ఆమె ఆధ్యాత్మిక జ్ఞానాన్ని చాలా సరళమైన భాషలో సామాన్యుల స్థాయి వరకు అందించి ఎంతోమంది జీవితాలలో పరివర్తన తీసుకొచ్చినటువంటి ఒక విశేషమైన వ్యక్తి. ఈరోజు మేము ఆమె కార్యక్రమానికి ఒక 15 రోజులే మాకు గ్యాప్ ఉన్నా కూడా అందరి వరకు ఈ మెసేజ్ని అందించగలిగాము, అందరినీ ఇన్వైట్ చేయగలిగాము. అంటే అందరూ అవతల నుంచి ఎదుటి నుంచి వాళ్ళ ఇంట్రెస్ట్ చూపించి మేము ఎన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తాం. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం భూపాలపట్నం గ్రామంలో ఒక పెద్ద ఆవు, జి ఎర్రంపాలెం గ్రామంలో 3 దూడలు మృతి చెందిన ఘటనల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి గురువారం మధ్యాహ్నం జి ఎర్రంపాలెం గ్రామాన్ని సందర్శించి క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిశీలించారు. 3 దూడల్లో 1 దూడను పులి తిన్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. పామాయిల్ తోటలో పులి దాక్కుని ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కలెక్టర్ సందేశం మేరకు అటవీశాఖ, పోలీస్, రెవెన్యూ, మున్సిపల్ శాఖలు సమన్వయంతో చర్యలు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. రాజమహేంద్రవరానికి ప్రత్యేక రెస్క్యూ బృందాలు చేరుకున్నాయని, సీసీఎఫ్ రాజమహేంద్రవరం మార్గదర్శకత్వంలో అటవీ బృందాలు, థర్మల్ డ్రోన్లు, ట్రాప్ కేజీలు, ట్రాప్ కెమెరాలతో పులిజాడల గుర్తింపు చర్యలు వేగవంతం చేశామని వెల్లడించారు. వెటర్నరీ డాక్టర్లు, వన్యప్రాణి నిపుణులు రంగంలోకి దిగారని, పులిజాడ లభించిన వెంటనే బంధించేలా ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరితో కలిసి ఎస్పీ డి నరసింహకిషోర్, మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా, డిఎఫ్ఓ బి ప్రభాకరరావు క్షేత్రస్థాయిలో పరిశీలన చేయగా అటవీశాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ పివి చలపతిరావు, సీసీఎఫ్ బిఎన్ఎన్ మూర్తి, డిఎఫ్ఓ ప్రభాకరరావు, ఎఫ్ఆర్ఓ ఎస్ దావిదరాజు నాయుడు, ఎన్టీసీఏ అధికారి రాజశేఖర్, మత్తు వైద్యులు డాక్టర్ ఫణీంద్ర పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ పులిని ఎట్టి పరిస్థితుల్లోనూ డిస్టర్బ్ చేయరాదని, అది అత్యంత సున్నిత స్వభావం కలిగిన వన్యప్రాణి తెలిపారు. పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు జిల్లాలో 100 రోజుల ప్రణాళికను పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అధికారులను ఆదేశించారు. కాకినాడ కలెక్టరేట్ విధాన గౌతమి సమావేశ మందిరంలో జిల్లా పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రధాన ఉపాధ్యాయుల సమీక్ష సమావేశానికి జిల్లా కలెక్టర్ షణ్మోహన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 1వ తరగతి నుంచి 5వ తరగతి విద్యార్థులు నిర్వహించిన జీఎఫ్ఎల్ఎన్ విద్యార్థులు ప్రగతి,
10వ తరగతి కార్యాచరణ ప్రణాళిక, వెనుకబడిన విద్యార్థులను మెరుగుపరిచేందుకు తీసుకుంటున్న చర్యలను ఎంఈఓ, హెచ్ఎం క్లస్టర్ ఇన్ఛార్జీలతో ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షణ్మోహన్ మాట్లాడుతూ 10వ తరగతి పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేసే చర్యలు భాగంగా రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక ప్రకటించిందన్నారు. గత ఏడాది డిసెంబర్ 6 నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమం మార్చి 15 వరకు జరుగుతుందన్నారు. ఈ 100 ప్రణాళికలో భాగంగా సబ్జెక్టుల వారీగా సిలబస్ పూర్తి చేసి ప్రతిరోజు స్లిప్ టెస్ట్ నిర్వహించడం ద్వారా వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టడానికి అవకాశం ఉంటుందన్నారు. సి, డి గ్రేడ్ వచ్చిన విద్యార్థులపైన ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆయన తెలిపారు. మార్చి 16 నుంచి 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థుల ఉత్తీర్ణత శాతాన్ని మెరుగుపరిచేందుకు జిల్లాలో అన్ని ప్రభుత్వ పాఠశాలలోని 100 రోజుల ప్రణాళికను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. మనకి ఇంకొంచెం నేను పెంచగలంటే మీకు ఆల్రెడీ మీ ఎగ్జామ్స్ పెట్టినప్పుడు మీకు తెలుస్తుంటుంది కదా మన స్థాయి ఏంటి, మనం ఎక్కడ ఉన్నాం. ఎస్పెషల్లీ లాస్ట్ 20-25% ఉన్నారు ఇచ్చారు వాళ్ళకి లిస్ట్. మీకు తెలుసా మీరు ఎక్కడెక్కడ ఉన్నారో, మీ స్కూల్ ఎక్కడ ఉందనేది ఐడియా ఉందా అండి? ఆల్ మేనేజ్మెంట్స్ నో మన స్కూల్ స్టిక్ ఎక్కడ ఉందనేది మనకు తెలుసు. am I right? Or is it relative? ఇప్పుడు మొత్తం 20% or 25% ఎవరైతే ఉన్నారో స్కూల్స్ ఈరోజు పెట్టడానికి ముఖ్య ఉద్దేశం కూడా అది. సో 20-25% ఉన్న స్కూల్స్ లో ఎగ్జామ్స్ ఆధారంగా చేస్తే మనం వీ కెన్ ఇంక్రీజ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హు ఆర్ గెటింగ్ పాస్డ్. 500 దాటి వచ్చే పిల్లల్ని ఎలా పెంచగలము అనే ఏకైక రీజన్తో ఇవాళ ఒకసారి ఒక అవేర్నెస్ అందరం ఒకసారి లెటర్స్ ఆల్ మీట్ అనే ఉద్దేశంతో పిలవడం జరిగింది. అంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హు ఆర్ ఇన్ స్కై కేటగిరీ ఇస్ వెరీ హై, బట్ కొన్ని స్కూల్స్ లో ఇట్ ఈస్ వెరీ లో. సో ఐ థింక్ వాళ్ళని స్ట్రీమ్ అంటారు అనుకుంటున్నాను. సో స్ట్రీమ్ నుంచి స్కైకి ఎలా వస్తారు అనే దాని గురించి మీ యాక్షన్ ప్లాన్ ఏంటో చూద్దామన్న ఉద్దేశంతో వాళ్ళ మీటింగ్ పెట్టడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిగార్డింగ్ 10th క్లాస్ సంబంధించి పిల్లలండి వాళ్ళు అంటే చాలా చెడు అలవాటు పడిపోయిన వాడినైనా లైన్లో పెట్టి వాడిని మీపై బాగానే ఉండదు కదా. యాక్చువల్లీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బయాలజికల్ సైన్సెస్ 30% ఇన్ రైజింగ్ స్టార్స్. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ వినియోగదారులకు నిరంతరంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలనే లక్ష్యంతోనే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తుందని రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. కపిలేశ్వరపురం మండలం టేకి గ్రామంలో నూతనంగా నిర్మించిన 33/11 kV విద్యుత్ సబ్స్టేషన్ను అచ్యుతాపురం గ్రామంలో ట్రాన్స్ఫార్మర్లను ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావుతో కలిసి మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి రవికుమార్ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు విద్యుత్ వినియోగదారులపై భారం పడకుండా విద్యుత్ బిల్లుల రేట్లు తగ్గించడం జరిగిందని వివరించారు. కేంద్ర ప్రభుత్వం రాయితీ ధరపై అందించే సూర్యఘర్ పథకంలో ప్రతి ఇంటిపై సౌర విద్యుత్ పథకాలు ఏర్పాటు చేసుకుని సహజ సిద్ధంగా దొరికే సూర్యరశ్మితో ఉచిత విద్యుత్ ఉత్పత్తి చేసుకోవాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. మండపేట నియోజకవర్గంలో వోల్టేజ్ సమస్య లేకుండా నిరంతరం విద్యుత్ సరఫరా చేయాలనే ఉద్దేశంతో ఈ రోజు మంత్రి గొట్టిపాటి రవికుమార్ చేతుల మీదుగా 2 విద్యుత్ సబ్స్టేషన్లు ప్రారంభోత్సవాలు చేయడం జరిగిందని ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు పేర్కొన్నారు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో పెంచిన విద్యుత్ ఛార్జీలు వినియోగదారులకు పెనుభారమయ్యాయని ఎమ్మెల్యే జోగేశ్వరరావు విమర్శించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో కూటమి నాయకులతో పాటు నెక్కింటి శ్రీ రామ్జీ, దాసరి శ్రీనివాస్, సర్పంచ్ కుక్కల నాగమణి, వల్లూరి వీరబాబు తదితరులు పాల్గొన్నారు. అందజేశారని చెప్పారు. కానీ వైఎస్ఆర్ గవర్నమెంట్ అయితే మొత్తం 5 సంవత్సరాలు మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళిపోయారు. మరి ఇక్కడ నాయకులు గవర్నమెంట్ అయితే నా సొంత గ్రామం అని చెప్పేవారు. ఎన్నికల సమయంలో అయితే ఆడవాళ్ళు రోడ్డు మీద వచ్చి కళ్ళని నీళ్ళు తిప్పుకుంటూ రాత్రులు నిద్రపోవటం లేదండి, కరెంట్ లేదు, ఎన్నిసార్లు చెప్పినా ఈ నాయకుడు పట్టించుకోవాలని చెప్తే ఎన్నికలైన అనంతరం వెంటనే అదే గ్రామంలో 5 ట్రాన్స్ఫార్మర్లు వెంటనే పెట్టిన విషయం చెప్పాలని అధికారులు అడిగితే ఈ డేట్ని వారే సెలెక్ట్ చేశారు.
అది ఎక్కడ రాజకీయాల్లో వెళ్లకుండా అధికారులు ఏ గ్రామం సెలెక్ట్ చేసుకున్నారో అదే గ్రామం టేక్లో పంచాయతీ వారు చక్కని స్థానం ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ మనం చక్కగా ఈ యొక్క సబ్స్టేషన్ ఇమీడియట్ గా మంత్రి గారు దీనికి శాంక్షన్ కి ప్రపోజల్ పంపించారు. కానీ మండపేట మాత్రమే శాంక్షన్ ఇచ్చి ఫస్ట్ ప్రయారిటీ టేక్కి 2 మండపేట టౌన్ పెట్టాం. మండపేట టౌన్లోనే శాంక్షన్ ఇచ్చారు. కారణం అధికారులు చెప్పింది ఏంటంటే ఇంకా అక్కడ కరెంట్ ఉందంటే లోనికి వేసుకోవచ్చు అనవసరం అన్నారు. మరి మా మంత్రి గారు దృష్టిని స్వయంగా వెళ్ళి ఈ సమస్యను చెప్పడం జరిగింది. చెప్తే వెంటనే వాళ్ళు ఇమీడియట్ గా మాట్లాడి దానికి లోన్ ఉండొచ్చు కానీ లోన్ మా డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇక్కడ విచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకి కుటుంబ నాయకులకి అందరూ కూడా ముందుగా పేరు పైన నమస్కారాలు. పొద్దు నుంచి 3 కార్యక్రమాలు చేశాం, 2 సబ్స్టేషన్స్ ఓపెన్ చేశాం. అదేవిధంగా ఆర్డిఎస్ఎస్ కార్యక్రమం ద్వారా ఇవాళ ఒక 5 గ్రామాలకి 24 గంటల కరెంటు, వ్యవసాయానికి 9 గంటలు కంటిన్యూగా ఇచ్చేటట్టు ఇవాళ ఒక ఆర్డిఎస్ఎస్ ఈ జిల్లాలో దాదాపు 270 పెడుతున్నాం. అన్ని కూడా ఏప్రిల్ కల్లా పూర్తి చేయాలనేది ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఆ దిశగా మా ఎస్సీ గారు కానీ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు. ఇందాక ఏవేవి కార్యక్రమాలు చేశామో అన్ని కూడా మండపేట కాన్స్టిట్యూన్సీకి ఏం చేసాము అనేది కూడా అన్ని కూడా వివరంగా ఎమ్మెల్యే గారు చెప్పారు. ఎమ్మెల్యే గారు ఏం చెప్పినా సరే తప్పకుండా మన మండపేటకి చేయడానికి మా డిపార్ట్మెంట్ సిద్ధం ఉందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను. అదే కాకుండా ఇందాక 220 kV సబ్స్టేషన్ రోడ్డుని బ్యాలెన్స్ చేయాలంటే 220 అసెంబ్లీలో క్వశ్చన్ ఏం చేస్తే గట్టిగా సమాధానం చెప్పాం. ఈ మధ్య కూడా డిసెంబర్ 30కి వచ్చి మీ పేపర్లో చూసి ఉంటారు. ఈఎన్సీ వాళ్ళు మళ్ళీ 4,900 కోట్ల రూపాయలు మళ్ళీ భారం వేశారు. ముఖ్యమంత్రి గారు అన్నారు, పక్కన దేశంలో అందరూ గ్రోప్ చేస్తుంటే మనం 2 డౌన్ చేసి 11 పైసలు తగ్గించాం. ఆ టైంలో మనం ప్రజల మీద 5,000 కోట్ల భారం వేస్తే చాలా ఇబ్బంది అయింది. వద్దు మనం ప్రభుత్వమే కడదాం అన్నారు. ఇవన్నీ కూడా గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు. 19 నుంచి 24 దాకా ఒక్క యూనిట్ జనరేషన్ కూడా పెంచలేకపోయారు. మనం ఇవాళ రికార్డు స్థాయిలో జనరేషన్ పెంచాం. జనరేషన్ పెంచి నాణ్యమైన విద్యుత్తు వ్యవసాయానికి, ఇండస్ట్రీస్కి, ప్రజలకు ఇవ్వాలనేదే ఈ ప్రభుత్వ ఉద్దేశం. ఆ దిశగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. రాబోయే రోజుల్లో ట్రూ హోమ్ ఛార్జెస్ భారం ఏదైతే మోపి ప్రజల మీద భారం వేశారో ఇప్పుడు 13 పైసలు తగ్గించాం. రాబోయే రోజుల్లో 40 పైసలు తగ్గిస్తాం. ఇంకా బాగా పనిచేసి ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఏంటంటే మళ్ళీ ఎలక్షన్కి వెళ్ళే లోపల కరెంటు బిల్లు కనీసం ₹12 తగ్గే దశగా పనిచేయమని అన్నాడు. ఆ దశగా ఈ డిపార్ట్మెంట్ పనిచేస్తుంది. వీటితో పాటు వాళ్ళ పొద్దు నుంచి మన ఎమ్మెల్యే గారు నాకు మంచి మిత్రులు, మేము ఇద్దరం కలిసి 4 సార్లు పనిచేసాం. పోయిన అపోజిషన్లో కూడా ఇద్దరం కలిసిపోయిగా పనిచేసాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ మరియు ఈపీఎస్ 95 పెన్షనర్ల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం ఫిబ్రవరి 9వ తేదీన కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కె రమణమూర్తి, కె సత్యరాజ్ తెలిపారు. కాకినాడ యూటీఎఫ్ హోంలో కర్రీ బాబురావు అధ్యక్షతన జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో పెన్షనర్ల సమస్యలపై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సత్యరాజ్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఈపీఎస్ 95 పెన్షనర్లు 82 లక్షల మంది ఉన్నారు. వీరిలో 36 లక్షల మందికి కనీస పెన్షన్ ₹1000 కూడా చెల్లించబడటం లేదు. మరొక 36 లక్షల మందికి ₹2,000 లోపు పెన్షన్ వస్తుంది. వీరందరికీ కనీస పెన్షన్ ₹9,000 మరియు డిఏతో చెల్లించాలని గత 11 సంవత్సరాల నుంచి కేంద్రంలోని మోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వానికి పార్లమెంట్ సభ్యుల ద్వారా ఆల్ ఇండియా కోఆర్డినేషన్ కమిటీ ద్వారా అనేక విజ్ఞాపన పత్రాలు సమర్పించడం జరిగిందన్నారు. అదేవిధంగా పార్లమెంట్లో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన పార్లమెంట్ సభ్యులు ఈపీఎస్ పెన్షనర్లకు కనీస పెన్షన్ 9,000 చెల్లించాలని ప్రశ్నించడమే కాకుండా నిరసన కూడా తెలియజేస్తున్నారు. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఈపీఎస్ పెన్షనర్ల పట్ల తీవ్ర నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తుందని అన్నారు. హయ్యర్ పెన్షన్ కోసం 17 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా 14 లక్షల మందికి పైగా దరఖాస్తులను తిరస్కరించడం జరిగింది. కేవలం 1,00,000 మందికి మాత్రమే దేశవ్యాప్తంగా హయ్యర్ పెన్షన్ అమలు చేయడం జరిగింది. హయ్యర్ పెన్షన్ కోసం డిపాజిట్లు చెల్లించమని వచ్చిన నోటీసు గడువు తీరిపోయిన వారికి మరొక అవకాశం ఇవ్వాలని ఏపీఆర్పీఏ డిమాండ్ చేశారు. పెన్షనర్స్ పెట్టలేదు. చాలా బాధ అనిపించింది. అక్కడ అధ్యక్షులు కూడా మాట్లాడే మాట ఏంటంటే చాలా చోతలుగా మాట్లాడారు రాష్ట్ర ఉద్యోగస్తులు. ఆయన అన్నమాట ఏంటంటే ఎవరో తగలండి అన్నారు. సత్యరాజ్ గారు ఏంటి రాష్ట్ర పెన్షనర్ కదా, రెడ్డి గారేంటి రాష్ట్ర పెన్షనర్ కదా, నేనేంటి రాష్ట్ర పెన్షనర్ కదా. చాలా బాధ అనిపించింది అన్నమాట.
అంటే నేనన్నది ఏంటంటే అక్కడ ఈపీఎఫ్ పెన్షనర్స్ చాలా దారుణంగా బాధపడుతున్నారని చెబుతూ అజయ్ కుమార్ చెప్పారు. వీళ్ళే కాదు, రాష్ట్ర పెన్షనర్ పరిస్థితి కూడా ఇవాళ అంతే. మీకు తెలియని విషయం ఏంటంటే ఈ రోజున సిపిఎస్ ఉద్యోగులు రిటైర్ అయితే అప్పుడు ఎవరైతే సిపిఎస్లో జాయిన్ అయ్యారో వాళ్ళకి 1050-2000 లోపు పెన్షన్ వస్తున్న వాళ్ళు ఉన్నారు. ముఖ్యమైన సమస్యల్లో ఈపీఎఫ్ 95 వారికి 9000 డిఏతో కలిపి వాళ్ళని ఎప్పటి నుంచో అడుగుతున్నాం. ముఖ్యమైన సమస్య మినిమం పెన్షన్ అనేది ఇవ్వాలి. అదేవిధంగా హయ్యర్ పెన్షన్తో రిటైర్ అయిన వాళ్ళందరూ కూడా హైయర్ పెన్షన్ మంజూరు చేయాలని ఇవి రెండు కూడా చాలా ముఖ్యమైన సమస్య. వాటి మీద ఎప్పటి నుంచో పోరాడాలి, సాధించుకునే దిశగా వెళ్ళాలంటే దానికి తగ్గట్టుగా ప్రజలు చెప్పినట్టు జనసమీకరణ ఉండాలి. జనసమీకరణ ఉంటేనే ఏదైనా సాధ్యపడుతుంది. జనసమీకరణ లేకుండా మనం ఏదో 4 గోడల మధ్య కూర్చొని మాట్లాడుకున్నట్టు అవి జరిగే పరిస్థితులు. కాబట్టి ఎక్కువ మంది మనం ఇవి ఆర్ న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.